చాలామంది పూజా మందిరంలో రాగి చెంబులు కానీ ఇత్తడి చెంబును కానీ నీళ్లు పోసి ఉంచుతారు. ఎందుకు అలా ఉంచడం? రాగి చెంబును కానీ ఇత్తడి చెంబును కానీ నీళ్లు పోసి పూజా గదిలో ఉంచితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? అందరూ ఇలా ఉంచవచ్చా? ఇక ఆడవాళ్ళు పూజా గదిలో దీపారాధన ఎలా చేయాలి? ఎలా దీపారాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది? ఇక మరో ప్రశ్న, అగ్గిపెట్టెతో దీపాన్ని ఎందుకు వెలిగించకూడదు? చాలామంది ప్రవచనకర్తలు, పండితులు దీపాన్ని అగ్గిపెట్టెతో వెలిగించకండి అని చెప్తూ ఉన్నారు కదా. ఎందుకు అగ్గిపెట్టెతో దీపం వెలిగించకూడదు అనేటటువంటి 3 ప్రశ్నలకు కూడా ఈ వీడియోలో పూర్తి సమాధానం తెలుసుకుందాం. చాలామంది రాగి చెంబులో లేదా ఇత్తడి చెంబులో నీళ్లు పోసి పూజా గదిలో ఉంచుతారు. ఎందుకు అలా ఉంచడం అంటే ఈ సాంప్రదాయం తిరుమలలో కూడా ఉంది. వెంకటేశ్వర స్వామికి రాత్రి పవలింపు సేవ చేసిన తర్వాత అక్కడి అర్చకులు ఒక వెండి పాత్రలో తులసి దళం వేసి స్వామివారి దగ్గర పెట్టి వెళ్ళిపోతారు. ఉదయాన్నే వచ్చి చూసిన తక్షణమే కాస్త నీళ్లు తగ్గి ఉంటుంది. ఆ నీళ్లనే బ్రహ్మతీర్థంగా అక్కడికి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ఇస్తూ ఉంటారు. రాత్రి పవలింపు సేవ అయిపోయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి స్వామివారిని సూర్యోదయాన్ని కంటే ముందే, అంటే సుప్రభాత సేవ కంటే ముందే స్వామివారి యొక్క పాదాలను కడిగి వెళతారు. అందుకే అన్నమాచార్యుల వారు కూడా బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మే తాకిన పాదము అని ఒక కీర్తనలు కూడా చెప్పారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి స్వామివారి పాదాలను కడిగి వెళతారట. ఇక వెండి గిన్నెలో నీటిని బ్రహ్మతీర్థంగా భక్తులకు ఎందుకు పంచిపెడుతూ ఉంటారు? ఆ సాంప్రదాయాన్ని అనుసరించి కొంతమంది పూజా గదిలో రాగి లేదా వెండి లేదా ఇత్తడి చెంబులో నీటిని ఉంచుతూ ఉంటారు. ఇది ఒక కారణమైతే, పంచభూతాల సాక్షిగా ఆ భగవంతుడిని ఆరాధించడం అనేది మరొక కారణం. పంచభూత స్వరూపుడు ఆ భగవంతుడు. పంచభూతాల్లోనే భగవంతుడు విలీనమై ఉంటారు. పంచభూతాలు లేకపోతే మనం ఎవరం కూడా బ్రతకలేము. పంచభూతాలు అంటే భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్గి. పూజా గదిలో భూమి ఉంది, ఆకాశం అంటే శూన్యమేమీ లేకపోవటమే. ఆకాశం అదేవిధంగా అగ్గి అంటే దీపం. ఇక నీటికి గుర్తుగా రాగి లేదా వెండి లేదా ఇత్తడి చెంబులో నీటిని ఉంచుతారు. అంటే ఈ చెంబులో నీళ్లు పెట్టుకున్నట్లయితే కలశారాధన చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని మన పెద్దల యొక్క విశ్వాసం, అలాగే నమ్మకం. కాబట్టి పంచభూతాలు పూజాగదిలో ఉన్నట్లయితే ఆ పరమాత్ముడు అక్కడ శాశ్వతంగా కొలువై ఉంటారని, ఉండి తీరుతారని మన పెద్దల నమ్మకం. కాబట్టి రాగి చెంబులో లేదా ఇత్తడి చెంబులో పూజా మందిరంలో ఎవరైనా సరే నీటిని ఉంచవచ్చు. రాగి చెంబులో లేదా ఇత్తడి చెంబు తీసుకొని దాన్ని బాగా శుద్ధి చేసి పరిశుద్ధమైనటువంటి నీళ్లను దాంట్లో నింపుకొని పూజా గదిలో ఈశాన్యం వైపు అష్టాదళ పద్మం ముగ్గు వేయండి. ఆ ముగ్గు వేసి దాని మీద ఒక ప్లేట్ ఉంచండి. ఆ ప్లేటు మీద ఈ రాగి చెంబు ఉంచి దానికి 3 వైపులా గంధము, కుంకుమ బొట్లు పెట్టి కుదిరితే ఆ నీళ్ళలోకి ఒక తులసి దళాన్ని కూడా వేయండి. అంతేకాని నీళ్ళలోకి పసుపు, కుంకుమ వేయటం, అదేవిధంగా నాణాలు వేయడం చేయకూడదని పండితులు చెబుతున్నారు. తరువాత మరుసటి రోజు చక్కగా ఈ నీళ్లను తీసుకొని మీ ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి. ఇల్లంతా శుద్ధి అవుతుంది. అలాగే మీరు సేవించడం కూడా చాలా మంచిది. ఎందుకంటే రాగి చెంబులో తులసి దళం వేసి ఆ నీళ్లను తాగినట్లయితే గర్భ రోగాలన్నీ నశిస్తాయి. అసలు క్యాన్సర్లు, ఎటువంటి రోగాలైనా తగ్గుముఖం పడతాయని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది.
ఇత్తడి చెంబులో లేదా రాగి చెంబులో నీరు తాగడం చాలా మంచిది. అందులో తులసి వేసి ఉంటారు కాబట్టి ఆ నీటికి విశేషమైనటువంటి ఎటువంటి శక్తి ఉంటుంది. ఒకవేళ అలా తాగటం ఇష్టం లేనటువంటి వారు ఆ నీళ్లను పూల మొక్కలకు పోసేయండి. మరుసటి రోజు మళ్ళీ నీటిని నింపుకొని తులసి దళాన్ని కానీ లేదా పుష్పాన్ని అయినా సరే వేసి ఇలా దేవుని దగ్గర ఉంచడం చాలా మంచిది. రోజు మార్చి రోజు నీరుని పోయాలి లేదా 3 రోజులకు ఒకసారి మార్చుకోవచ్చు. ఇది ఎవరైనా సరే పెట్టవచ్చు. ఇక ఆడవాళ్ళు ఇంట్లో దీపారాధన ఎలా చేయాలి అంటే స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చేయాలని మనకు ఏ శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. వారానికి ఒకరోజు స్త్రీలు తలస్నానం చేసుకుంటే చాలు. మామూలుగా ఒంటికి స్నానం చేసుకుని చక్కగా బొట్టు పెట్టుకొని పూజా మందిరంలోకి వెళ్ళి ఒక పీట మీద లేదా ఏదైనా వస్త్రం మీద కూర్చోవాలి. దర్భాసల మీద స్త్రీలు కూర్చోకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఒక చాపను కానీ లేకపోతే పీట కానీ ఒక వస్త్రం కానీ వేసుకొని దాని మీద కూర్చొని చక్కగా దీపాలని తీసుకొని ఆ దీపాల కింద ఇత్తడి ప్లేటు పెట్టాలి. దీపాలను పొరపాటున కూడా నేల మీద పెట్టి వెలిగించకూడదు. అది మహాపాపం. మనం చేసినటువంటి పుణ్యం మొత్తం కూడా దగ్ధమైపోతుంది. 2 దీపాల కింద ఎప్పుడు చిన్న ప్లేట్లు 2 ఉంచాలి. లేకపోతే తమలపాకు ఏదో ఒకటి ఉంచాలి. ఇకపోతే ఆ దీపంలో నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనె కానీ పోయాలి. ఈ 3ను వినియోగించాలి. ఆవు నెయ్యి ఉత్తమం, నువ్వుల నూనె మాధ్యమం. ఈ యొక్క కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. నూనె పోసిన తర్వాత 3 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్పి ఉన్నారు. సాధ్యం అంటే ముందు నూనె పోసి ఆ తర్వాత త్రివర్తి సంయుక్తము. 3 వత్తులు వేయాలి. 3 వత్తులు ఎందుకంటే ముల్లోకాలకు సత్వ రజ తమో గుణాలకు త్రికలకు సంకేతంగా ఈ 3 వత్తులు వేస్తారు. 2 ప్రమిదలలో 3 వత్తులు కలిపి 6. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీటిని హరిషట్ వర్గాలు అని ఆ వత్తులలాగా కాలిపోయి జ్ఞానజ్యోతి మనలో వెలగాలని ఆ యొక్క దీపారాధనలో 3 వత్తులు మొత్తం 6 వత్తులు వేస్తాము. అయితే పండుగ లేదా ప్రత్యేక పూజ ప్రత్యేకమైన రోజుల్లో చేసే దీపారాధనలో కుటుంబ క్షేమం కోసం వృద్ధి కోసం 5 వత్తులు వేయవచ్చునని పండితులు తెలియజేస్తున్నారు. ఇక 2 వత్తులు వేసి కొంతమంది దీపాన్ని వెలిగిస్తారు కదా, అలా వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చు. 2 వత్తులు అంటే ఆత్మ పరమాత్మకు సంకేతంగా ఉంటాయి. అయితే పొరపాటున కూడా 1 వత్తి వేసి దీపాన్ని వెలిగించకూడదు. 1 వత్తి వేసి దీపం ఎప్పుడు వెలిగిస్తాము అంటే ఎవరైనా చనిపోయినప్పుడు తల దగ్గర దీపం వెలిగిస్తారు కదా, అప్పుడు మాత్రం 1 వత్తి వేసి దీపం వెలిగిస్తారు. అలా మనము ఇంట్లో దీపాన్ని వెలిగించకూడదు. అది అమంగళ దీపం కాబట్టి చక్కగా నూనె పోసుకొని 2 లేదా 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇక దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఏకహారతి తీసుకొని ఆ ఏకహారతితో ప్రమిదలో నూనెను పోసి 2 వత్తులు వేసుకొని వెలిగించుకొని ఏకహారతి ద్వారా మనము దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత దానికి గంధము కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలను సమర్పించవచ్చు. కుదిరితే ఒక్కొక్క పువ్వుని సమర్పించి పూజను ప్రారంభించుకోవాలి. మరి ఆ దేవునికి దగ్గరగా కూడా దీపం వెలిగించకూడదు. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే రుణబాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య సిద్ధిస్తాయి. దక్షిణ దిక్కుగా మాత్రం పొరపాటున కూడా దీపం వెలిగించకూడదు. ఒకవేళ వెలిగిస్తే మాత్రం అపశకునాలు కష్టాలు దుఃఖం బాధ కలుగుతాయి. ముఖ్యంగా దీపం కొండెక్కిన తర్వాత దీపంలోనే నూనె ఉంటే మరలా దాన్ని సాయంత్రం వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు. ఒకసారి దీపం కొండెక్కిన తర్వాత మళ్ళీ దాన్ని కడిగి మాత్రమే దీపం వెలిగించాలి.
కొంతమంది ఉదయం వెలిగించినటువంటి వత్తిని వెలిగిస్తూ ఉంటారు. అలా వెలిగించకూడదు. ఒకసారి కొండెక్కిన తర్వాత వత్తులు తీసేసి కొత్త వత్తులు వేసుకోవాలి. దీపం మళ్ళీ కడిగి దీపారాధన చేయాలి. ఉదయం కడిగి దీపారాధన చేసిన తర్వాత సాయంకాలం కూడా కడిగి మాత్రమే దీపారాధన చేయాలని పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే శుభ్రం ఉన్న చోట మాత్రమే ఆ పరమాత్ముడు ఉంటాడు. ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక అగ్గిపెట్టెతో దీపాన్ని ఎందుకు వెలిగించకూడదు అంటే చాలామంది ప్రవచనకర్తలు, పండితులు అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగించడం మంచిది కాదు అంటారు. ఎందుకు అంటే పూర్వం మన పురాణాలు, మన శాస్త్రాలు రాసినటువంటి రోజుల్లో అగ్గిపెట్టె ఉందా అంటే అప్పటికి అగ్గిపెట్టె లేదు. ఈ అగ్గిపెట్టెలు, లైటర్లు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో వచ్చినవి. కాబట్టి అగ్గిపుల్ల అంటే కాష్టంతో దీపం వెలిగించడం మంచిది కాదు. కాబట్టి అగ్గిపెట్టెతో ఏకహారతిని వెలిగించుకొని ఆ ఏకహారతి ద్వారా దీపారాధన చేయండి మంచిది అని చాలామంది పండితులు చెబుతున్నారు. అదేవిధంగా కొవ్వొత్తిని వెలిగించుకొని ఆ కొవ్వొత్తి ద్వారా దీపాలను వెలిగించవచ్చా అంటే అలా చేయడం కూడా మంచిది కాదు. ఏకహారతితో కానీ లేదంటే అగరవత్తులతో కానీ దీపం వెలిగించడం, దీపారాధన చేయడం చాలా శుభప్రదం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.